गाड़ी हाथ హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. వాస్తవంగా నేను ఎప్పుడు ఒక కొత్త ఇంటిని ఒక ఖాళీగా ఉన్న స్థలంలో కట్టుకోమనే చెప్తాను. చాలా సందర్భాలలో పాతది రెక్టిఫై చేసే జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను. కానీ బయట ఒక ఇల్లు ఆల్రెడీ ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్తగా స్థలాన్ని కొనుక్కొని కట్టుబడి కట్టడం అనేది చాలా సమస్యగా మారుతుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో రెక్టిఫికేషన్స్ అనేవి నేను చేస్తున్నాను. ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి ఒక కాన్షియస్నెస్ని, ఒక ఇంటిని దాని స్వభావాన్ని మార్చడానికి చేసే రెక్టిఫికేషన్స్ వల్ల ఆ కర్త ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఇనిషియేట్ చేయబడ్డారో ఆ యొక్క డిజైన్ని చేంజ్ చేయడానికి, వారికి ఆ యొక్క ఇంటి యొక్క ఆత్మ ద్వారా కొంత నెగిటివిటీ సంతరించుకుంటుందండి. అంటే మేము ఏదైనా పాత ఇంటిని చేసినప్పుడు కొన్ని నెగిటివ్ ఫలాలు ఆ కర్తగా నేను తీసుకోవాలన్నమాట. ఈ రకంగా చాలా రకాలుగా బాధింపబడడం అనేది జరిగింది కూడా. కానీ ఈ ధర్మం అనేది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలనుకునేటప్పుడు వాటిని నేను అధిగమించాలి. కాబట్టి నేను ఒక పాత ఇంటిని, నేనుంటున్న ఇంటినే దాని యొక్క స్వభావాన్ని మార్చడం, రెక్టిఫికేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంతకుముందు తూర్పు ఫేసింగ్గా ఉన్నదాన్ని ఒక పశ్చిమం ఫేసింగ్గా మార్చి దాని యొక్క ఆత్మను మార్చానమాట. సో ఈ రకంగా ఆత్మను మార్చినప్పుడు నేను నాలెడ్జ్తో పాటు ఒక ప్రాక్టికాలిటీ ఏ రకంగా అచీవ్ చేశాను, ఒక ఫంక్షనాలిటీని ఏ రకంగా అచీవ్ చేశాను అనేది ఒక 4-5 చిన్న చిన్న నిడివి వీడియోస్లో ధర్మం ఏం చెప్పింది, నేను ఇక్కడ ఎందుకు అది చేశాను, నేను ఏమి అచీవ్ చేశాను, తద్వారా ఒక 200 గజాలు, 150 గజాలు, 300 గజాలు ఉన్నవాళ్ళు మార్చాలి అనుకునేటప్పుడు ఎటువంటి ఒక స్థితికి మీరు సిద్ధపడి